నిగ్గదీసి అడుగుతున్నాని నిస్సిగ్గు ప్రవృత్తిని అక్షరం సాక్షిగాని అనాగరిక వికృతిని భారతీయ స్త్రీ అంటేనే ప్రపంచానికే ఒక గౌరవం. నీ రీల్స్ పిచ్చితో చేస్తున్నావు, ఆ పదానికే ఒక మచ్చ. కట్టుబాటును కాలరాసి కన్న తల్లిని కన్నీరు పెట్టించే నీ డిజిటల్ దౌర్భాగ్యాన్ని నిగ్గదీసి అడుగుతున్నా. నాడు ఒళ్ళు అమ్ముకున్నది బిడ్డల ఆకలి తీర్చడానికై, నేడు ఒళ్ళు విప్పుతున్నది లక్షల వ్యూస్ వేటకై. కులవధుటివే అయి ఉండి కులకాంతల మానాన్ని బజారున పెడతావా? పడపు వృత్తె నయం కదా నీ పరాయి మోజుల పడగ నీడలో. సంప్రదాయపు చీరకట్టు నీ స్వార్థపు రీల్స్ లో చినిగిపోతుంటే భరతమాత ఆత్మభగ్గున మండదా? నీ కపట నాటకాన్ని ఖండించదా? డిజిటల్ ప్రపంచమంటే తుడిచివేసే నల్ల బోర్డు కాదురా, తరతరాలకు మిగిలిపోయే నీ తప్పుడు చరిత్రరా. రేపు నీ కుమారుడు నీ కుమారి నీ ముఖం చూసి ఏమడుగుతారు? మా అమ్మ అందచందాలు అంగ కొలతలు వైరల్లని చాటుతారా? తండ్రి నోటి బూతులు తనయ చెవులకు తుప్పు పట్టాలా? నీవు నేర్పిన ఈ వికృత విద్యే నీ వంశానికి వారసత్వమా? నీ ఆడబిడ్డలు రేపు నీవు వేసిన బాటలోనే నడవాలా? ఎక్కువ వ్యూస్ వస్తాయని ఉన్న బట్టలు కూడా ఊడదీసి బతకాలా? సంపద శాశ్వతం కాదు, అందం శాశ్వతం కాని నీవు వదిన డిజిటల్ మకిలి తరాలకు నిరంతరం. వ్యూస్ వస్తాయి, లైకులు వస్తాయి, కాని పోయిన మానం రాదురా. నీ నీతిని సమాధి చేసి నీతి మాలిన బతుకు బతకకురా. కళ్ళు తెరువు, కాలం మిగిలి ఉన్నప్పుడే మనిషిగా మారు. సంస్కారాన్ని నీ శ్వాసగా మలచుకో, దేశాన్ని గౌరవించు.